హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ కూడా చాలా కష్టపడి వచ్చినట్టున్నారు, చాలా దూరం నుంచి. ఓకే, అయితే మనం ఈ క్లాసు ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు క్లాసు పాఠం ఏంటంటే సేవకుడు మరియు కుటుంబం. చెప్పండి ఒకసారి. మరియు కుటుంబం అంటే సేవకుడు ఏ విధంగా ఉండాలి, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే దాని మీదే ఈరోజు మనకి వాక్యం ఉంటుంది. అయితే మనకి చర్చిలో బోధించేది మనం బోధిస్తాం విశ్వాసులకి, కానీ సేవకులకి కూడా ఒక తర్ఫీద్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎదుటోళ్ళకి చెప్తున్నాం, కానీ మనము ఏం చేస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటంటే పాఠం ఏంటంటే మరొకసారి చెప్పండి గుర్తుండేలాగా. సేవకుడు మరియు కుటుంబం. ఇప్పుడు కుటుంబం అంటే ఎంతమంది ఉంటారు కుటుంబంలో? ముగ్గురు నలుగురు ఉంటారండి. భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు లేదా నలుగురు పిల్లలు, ఇంకా అత్త మామ తల్లిదండ్రులు, ఈ అంతా కలిపి మొత్తం ఒక ఫ్యామిలీ కింద ఒక కుటుంబం. సింపుల్గా మన చిన్న కుటుంబం లెక్కేసుకోవాలంటే భార్య భర్తలు పిల్లలు. ఓకేనండి. అయితే ఇప్పుడు కుటుంబానికి యజమాని ఎవరు? తండ్రి. తండ్రి కుటుంబానికి. తండ్రి ఏ రకంగా అయితే వ్యవహరిస్తాడో, ఏ రకంగా అయితే జీవిస్తాడో దాన్ని బట్టి కుటుంబం నడుచుకుంటుంది. తండ్రి మరి ఆయన వ్యసనాలకి లోనయ్యి తరువాత మరి కుటుంబంలో ఉండాలి అంటే ఎలా ఉంటాడు? చాలా కష్టంగా ఉంటాడు. ఎందుకంటే తండ్రి తప్పుదావలో నడిచినప్పుడు పిల్లలు కానీ భార్య కానీ మాట వినరు. ఏదో ఒక్కసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు ఇంట్లో వాళ్ళు. తర్వాత ఏం చేస్తారు? ఆయన పట్టుకుని తిడుతూ ఉంటారు. అందుకనే ఇక్కడ చూడండి, సేవకుడు మరియు కుటుంబం. ఎందుకు సేవకుడు మరియు కుటుంబం అని అంటే సేవకుడు నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉంది. మన బైబిల్ గ్రంథంలో చాలా మందిని చూస్తాం, భక్తుల్ని. వారు కొంతమంది కుటుంబాన్ని చాలా సక్రమంగా నడుపుకున్న వారు ఉన్నారు, కుటుంబాన్ని పట్టించుకోకుండా దేవుని పని చేసేవారు ఉన్నారు. చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే మనకి ఆయనకున్న బిరుదు ఎవరికి లేదు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. ఎవరన్నారు ఈ మాట? యెహోషువ అన్నారు. ఇంకెవరన్నా అన్నారు ఈ మాట? ఆయన ఎంత క్రమశిక్షణతో పెంచుంటాడో కుటుంబాన్ని. దేవుని సేవలో ఉన్నాడో, మళ్ళీ కుటుంబాన్ని కూడా క్రమశిక్షణగా పెంచాడు. మరి మనకు తెలుసు దావీదు మహారాజు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇటు బ్యాడ్ ఉన్నాయి, ఇటు గుడ్ ఉన్నాయి. ఈరోజు మనం బ్యాడ్ తెలుసుకుందాం. అర్థమైందండి? అంటే దావీదు మహారాజు ఏదైతే తప్పులో పడ్డాడో ఆ తప్పు గురించి ఎక్కువ మనకి ఈరోజు శిక్షణ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఒకరి నాయకత్వపు సామర్థ్యము అనే ఆమె కుటుంబ జీవితము మరియు సంబంధము చేత గొప్పగా ప్రభావితమును ఈ పాఠము కుటుంబమునకు ప్రధాన స్థానము ఇస్తుంది. 3 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. కుటుంబమునకు ప్రధాన స్థానము ఇచ్చుటకు గల బైబిల్ సంబంధ పిలుపు గుర్తించెదరు. అంటే బైబిల్ గ్రంథం కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనందరికీ తెలుసు, అవునా కదండి? కుటుంబానికి బైబిల్ గ్రంథం అంటే దేవుడు ఏ మాటలు చెప్తున్నాడో, ఎంత ప్రాధాన్యత ఇచ్చాడంటే కుటుంబానికి. తర్వాత రెండవది, కుటుంబ జీవితం నాయకత్వం గల సంబంధమును గ్రహించెదరు. అంటే కుటుంబానికి తర్వాత దేవుని సేవకి మన సంబంధం ఏంటి అనేది గుర్తించాలి. మూడవదిగా వచ్చేసి కుటుంబ సంబంధములు బలపరచుటకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలి. అంటే చూడండి, ఈ పాఠంలో మూలవాక్యం ఒక వాక్యాన్ని చదివిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుదాం.
మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు దయచేసి ఒక చదవండి. రాసుకుంటున్నారా చదువుతున్నారా? మీకు ఆ 4-5 అతడు సంపూర్ణ చాలండి. దేవుని నామానికి స్తోత్రం కలు. ఈ ఒక్క మాట సేవకులమైన మనం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. దేవుడు ఏం చెప్తున్నాడు? ఫస్ట్గా దేవుడు ఏం చెప్తున్నాడు? కుటుంబాన్ని వదిలేసి సేవ చేయమంటున్నాడా? కుటుంబాన్ని వదిలేసి ఏమంటున్నాడా? లేదే. కుటుంబంలోకి మనం ఏమీ కూడా తక్కువ చేయకూడదు. నీ క్రమశిక్షణ, నీ సంపాదన, నీ పని, నీ వర్క్, నీ తెలివితేటలు, నీ ప్రార్థన, నీ అన్నీ కలిపి కుటుంబంలో, ఒక కుటుంబంలో ఒక సేవకుడు కరెక్ట్ అని అనిపించుకోవాలంటే ఎక్కడ అనిపించుకుంటాడు? ఒకసారి ఆలోచించండి. సేవకుడు మంచివాడు అంటే ఫ్యామిలీలో లోటుపాట్లు ఎక్కడ తెలుస్తాయి? ఫ్యామిలీలో తెలుస్తాయి. నువ్వు ఫ్యామిలీతో ఉన్నప్పుడు, కుటుంబంతో ఉన్నప్పుడు ఎలా వ్యవహరిస్తారంటే దేవుని మందిరంలో ఒకలాగా బోధిస్తారు, అలాగే విశ్వాసులు ఇంటికి వెళ్ళినప్పుడు ఒకలాగా మాట్లాడతారు, రోడ్డు మీద ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, రాజకీయ నాయకులతో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు. అంటే ఎన్ని రకాలైన వేషాలు వేస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించండి. మన అంతరాత్మ మనం పరీక్షించుకోవాలి. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఫస్ట్ కుటుంబ బాధ్యత, కుటుంబంలో ఏమీ లోటు లేకుండా నడిపించుకోవాలి, పిల్లల విషయంలో కానీ భార్య విషయంలో కానీ. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడు? అతడు అన్నాడు. ఆమె అన్నాడా? అతడు అన్నాడా? అతడు అంటే ఎవరు? తండ్రి, యజమాని. అందుకని అతడు సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలకు స్వాధీనపరుచుకొనుచు. చాలండి. ఇక్కడ మనం ఒకసారి గమనించాలి. తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గారాబంగా పెంచుతున్నారు. పెంచిన తర్వాత వాళ్ళకి ఒక వయసులోకి వచ్చినప్పటికీ వారు తిరుగుబాటు చేస్తున్నారు. గమనించారా? తిరుగుబాటు. ఎలా తిరుగుబాటు అంటే వాళ్ళకి మామూలుగా సమాజంలో చూసేటప్పుడు మరి ఇతర పిల్లలు కొన్ని వస్తువులతో ఆడుతూ ఉంటున్నారు. కొన్ని మరి ఇంకేమీ లేదు, ఒకటే ఆప్షను, సెల్ ఫోన్ గురించి ఎక్కువగా పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంట్లో ఒక వయసు వచ్చినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ సెల్ ఫోన్తో పని లేనప్పటికీ కూడా నాకు మొబైల్ కావాలి, నాకు సెల్ ఫోన్ కావాలి. ఎందుకు? వాడికి మొబైల్ ఎందుకు? సరే ఆలోచించండి. మొబైల్తో పని ఉందా? ఏమీ లేదు. కానీ ఆ మొబైల్ దగ్గర పెద్ద గొడవ. అదొక ఏంటంటే ఒక పాపాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నట్టే. మనకి ఇంతకుముందు మొబైల్ లేకపోయినా బ్రతికాం, ఇంతకుముందు మొబైల్ లేకపోయినా కానీ చదువుకున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ చిన్న వయసులో వాళ్ళకి ఆ మొబైల్ గురించి చాలా గొడవలు పెడుతున్నారు పిల్లలు. తల్లిదండ్రుల మాట వినట్లేదు. ఈరోజు కుటుంబం గురించే, భార్య గురించి, భర్త గురించి, పిల్లల గురించి మరి ఈ రకంగా ఉన్నప్పుడు ముందుగా సేవకుడు అయినా నీవు నేను కూడా ఎలా జీవించాలి? అందుకనే ఏమంటున్నాడంటే తన ఇంటి వారిని బాగుగా ఏలువాడే ఉండవలెను. ఎవరిని ఏలమంటున్నాడు? ఒక ఊరిని ఏలమంటున్నాడా? సంఘాన్ని ఏలమంటున్నాడా? లేదా ఇంటి వారు ఎంతమంది ఉంటారు? మా ఉంటే 4 ఉంటారు. నువ్వు ఆ 4కి సమాధానం చెప్పలేవు, కానీ బయటకు వచ్చి 100 మందికి ప్రసంగం చేస్తావు. అవునా? 4కి సమాధానం చెప్పలేవు. నీ కూతురికి, నీ కొడుక్కి సమాధానం చెప్పలేవు, నీ భార్యకే సమాధానం చెప్పలేవు నువ్వు. కానీ బయటకు వచ్చి మాత్రం ఎన్ని ప్రసంగాలు చేస్తామో. మళ్ళీ పక్కకు వచ్చి నేను బాగా చెప్పానా లేదా, ఏంటే ఈరోజు ప్రసంగం బాగుందా, వాక్యం బాగుందా, వాళ్ళకి సాటిస్ఫాక్షను. ఒకసారి ఆలోచించండి. బాగా చెప్పామా లేదా అన్నట్టు అదొక తృప్తి. నిన్ను దేవుడు మెచ్చుకోవాలి కానీ మనుషులు కాదండి.
నీ ఇంట్లో సఖ్యతగా లేనప్పుడు ఇంక బయట ఎంతమంది పొగిడినా ఎందుకు, వేస్ట్ కదా. నువ్వు ఎంత నిబ్బరంగా ఉంటున్నావో, ఎంత కరెక్ట్గా ఉంటున్నావో నీ భార్య చెప్పాలి. నువ్వు ఎంత కరెక్ట్గా ఉంటున్నావో సేవలో నీ పిల్లలు మాట్లాడాలి, నీ పిల్లలు నీ మాట వినాలి. అప్పుడు ఏం చేయమంటున్నాడు చదవండి కింద. మొదటి నుంచి కదండి, తర్వాత అయింది. ఎవడైనా తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలించును. ఇది చాలా కఠినమైన మాటే, కానీ మనం ఈజీగా తీసుకుంటాం. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఈ సామెతలతోనే కూడుకున్న పెద్దోళ్ళ సామెతలు వదిలి వెళ్ళిపోయారు మనకి. ఇంట్లో ఈగల మోత, బయట ఏదో అలకెళ్ళి మోత అంటారు. కానీ చూడండి, వాళ్ళ ఉట్నే అనలేదు. నీ ఇంట్లో ఈగల మూత అంటే మనకు తెలుసు, ఇంట్లో ఎప్పుడు ఏదో అది ఇది అరుచుకుంటాం. ఏ మెరగనోళ్ళలాగా వచ్చేసి బైబిల్ పట్టుకుని వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరించి ఈయన మైండ్ ఎక్కడ ఉంటుంది అప్పుడు? ఏదో నువ్వు సంఘంలో ఒక సేవకుడిగా ఉన్నా వాళ్ళందరి మైండ్లో కూడా చాలా పరిశుద్ధుడువు, చాలా పవిత్రుడువు. కానీ నీ ఇంట్లో ఎలా ఉంటున్నావు, ఇది చాలా ముఖ్యం, చాలా ప్రాముఖ్యం. ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. దేవుడు యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చి, మన ఇంటికి వచ్చి ఒక్క వారం రోజులు నీ ఇంట్లో ఉంటాను అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తానన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. యేసుక్రీస్తు వారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉంటాను ఒక వారం రోజులు అన్నవారు చేతులు వేస్తే వాళ్ళ ఇంట్లోకి ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? చేంజ్ అయిపోద్దా లేదా? మైండ్, పరిస్థితులు అన్నీ. ఎప్పుడైతే నువ్వు అప్పుడప్పుడు భార్య మీద అరుస్తున్నప్పుడు ఏమవుతుంది నీ పరిస్థితి? ఎలా ఉంటావు? ఎప్పుడు లేని యాక్టింగ్ వచ్చేద్ది అక్కడ. ఎవరి గురించి భయం నీకు? పక్కన యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు నువ్వు గట్టిగా అరిస్తే ఏమవుతుంది? అప్పుడు రిమార్క్ వచ్చేద్దా లేదా? అక్కడ భార్యకి భయం వేస్తుంది, భర్తకి భయం వేస్తుంది, పిల్లలకు కూడా. ఏది పడితే అది అడుగుతారా? లేదు, మన ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్తున్నాం, దేవుని పని చేస్తున్నాము, దేవుని పనిలో ఉన్నాం మనం అని ఒక ఆలోచనతోనూ భక్తితోనూ ఉంటారు. అదే ఆ దేవాది దేవుడు మన ఇంట్లో డైరెక్ట్గా మన పక్కనే ఉండి ఆయనకు ఒక బెడ్రూము, మనకు ఒక బెడ్రూము, పిల్లలకు ఒక బెడ్రూము, మొత్తం హాల్, అందరూ భోజనం చేసినప్పుడు ఏసైతే కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కూడా నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? అబ్బో, ఇప్పుడు ఎంత భయం వచ్చేస్తుందో. కానీ అది అప్పుడు వరకనే ఉంటుంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే ఉన్నాడా లేడు? ఇక్కడ ఉన్నాడా లేడా? ఆయన నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆయనకి తెలుసు, నేనేం ఆలోచిస్తున్నానో ఆయనకి తెలుసు. మనందరి ఆలోచనలు కూడా ఒకటేసారి కనిపెట్టగలడు. అవునండి, ప్రపంచంలో అందరూ కూడా ఒకటేసారి ఆలోచనలు అన్నీ కూడా చిటికలో మొత్తం స్క్రీన్ మీద పెట్టేసి మొత్తం చూపించేస్తాడు ఆయన. అంత గొప్ప శక్తి గల దేవుడు. కానీ ఇన్ని తెలిసింది కూడా మన ప్రవర్తన అనేది ఒక్కొక్కసారి మారదు. అందుకనే ఈ బలమైన వాక్యం. అందుకనే దేవుని సంఘాన్ని ఎటువంటి వారు ఏలాలి? కుటుంబాన్ని ఆధీనంలో ఎవరైతే ఉంచుకుంటారో వారు సంఘాన్ని ఏలాలి. అవునండి, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం. ఈ వాక్యం వింటున్న మన అందరం కూడా కుటుంబంలో మనకి ఎంతవరకు గౌరవం ఉంది, ఎంతవరకు భార్య పిల్లలు మనని గౌరవిస్తున్నారు అనేది చాలా ప్రాముఖ్యం అండి. మనం సరి చేసుకోవాలి. ఇతరులు సరి చేయడం తర్వాత సంగతి, మనల్ని మనం సరి చేసుకోవాలి. ఒక విషయం అడుగుతాను, చెప్పండి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం క్వాలిటీ కావాలి? దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే క్వాలిటీస్ ఏం కావాలి మనకి? ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలంటే ఏం కావాలండి? పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, నీ ఆరోగ్య పరిస్థితి సర్టిఫికేట్ కావాలి. అవునా? నీకు మెడికల్ సర్టిఫికేట్ ఫెయిల్ అయిందంటే పంపిస్తారు అక్కడికి? పంపించరు. వీసా రాలేదంటే పంపించరు. టికెట్, ఇవన్నీ కూడా కావాలి అంటే అప్పుడు దుబాయ్ వెళ్తావు.
అలాగే దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఎన్ని క్వాలిటీస్ కావాలి అమ్మా? విశ్వాసం. విశ్వాసం ఉండి పాపం చేస్తే వెళ్ళారు. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఒక రోజు ఉండి ఒక గంట ఉంటే సరిపోతుందా? కంటిన్యూ ఎప్పుడు నీ నరాల్లో కూడా పరిశుద్ధతే ఉండాలి. టాప్ టు బాటం, నీ గోరు దగ్గర నుంచి, కాలు గోరు దగ్గర నుంచి నెత్తి మీద ఒక ఎంటిక వరకు కూడా పరిశుద్ధత కనపడాలి. ఈ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు లెక్కలేసుకుంటే ఎన్నిసార్లు తప్పులో పడుతున్నావు, ఎన్నిసార్లు పాపం చేస్తున్నావు ఒక్కసారి గమనించుకోవాలి. మనం ఒక సేవకుడిగా నువ్వు ఖచ్చితంగా గమనించాలి. ఎదుటి వారికి చెప్తాం కాదండి. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఒక మాట ఉంటుంది. కొంతమంది సేవకులుగా దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే గజి దొంగలు, తిరుగుబోతోళ్ళు, వేష్యులు, వీళ్ళు ఫస్ట్ కనపడతారంట దేవుని రాజ్యంలో. సేవకులు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేవాళ్ళు, అలాగే పెద్ద పెద్ద మీటింగులు పెట్టేవాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఉంటారంట? నరకంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి? అది ఇదేంట్రా బాబు, మనం అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చింది ఒకటి, తారుమారైపోతాయంట. చూడండి, ఎంత పాపి అయినా కానీ ఒక్కసారి ఆవిడ రక్షణ పొందింది, ఒక్కసారి పాపాన్ని విడిచిపెట్టి మళ్ళీ వచ్చిందంటే తిరిగి మళ్ళీ వెనక్కి చూడదు. అటువంటి పరిశుద్ధత కావాలి. అంతేగాని దేవుడు మన దేవుడే, పర్వాలేదు, ఏం కాదు, ఇవాళ తప్పు చేసి రేపొద్దున మళ్ళీ క్షమాపణ అడిగితే మళ్ళీ ఆ క్షమాపణ దొరుకుతుంది, మళ్ళీ మన దేవుని రాజ్యంలో స్థలం ఉంటుంది అని అనుకుంటున్నాయి. మనం ఊహల్లో బతికేస్తున్నారు చాలామంది. ఒక ఊహల్లో బతికేస్తున్నారు. అది మంచిది కాదు. నువ్వు ఎన్ని పాటలు పాడినా, నువ్వు ఎంత ఆరాధన చేసినా, నువ్వు ఎంత వాక్యం చదివినా, ఎంత ప్రార్థన చేసినా నీలో పరిశుద్ధత లేదు అంటే పరలోక రాజ్యం లేదు. మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చాం? మనం ఒక ప్రయాణికులు. మనందరం పాఠాలు చెప్తూ ఉంటాం. మనం ఎటువంటి వారు? మనం ప్రయాణం చేసేవాళ్ళు, అంటే యాత్రికుడు. ఒక యాత్రికుడు ఎలాగుంటుంది? ఒక అమెరికా వెళ్ళాడు అనుకోండి, ఒక 2-3 సంవత్సరాలు ఉంటాడు, ఒక 5 సంవత్సరాలు ఉంటాడు. వాడికి ఉన్న ఆలోచన ఏంటి? నేను ఎప్పటికైనా కానీ ఇక్కడ డబ్బు సంపాదించుకుని తిరిగి మళ్ళీ ఇండియా వచ్చేయాలి, నా పిల్లల్ని, నా వాళ్ళని అందరినీ కూడా చూసుకోవాలనే ఆలోచన ఉంటుంది. మనం కూడా అంతే. ఇప్పుడు వరకు మన ప్రయాణం ఎంతవరకు సాగింది? ఒక ఆలోచన చెప్తాను చూడండి. చిన్న వయసులో ఒకటి, చంటి పిల్లాడుగా ఉన్నప్పుడు, కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఒకటి, తర్వాత ఊహ వచ్చిన తర్వాత ఒకటి, యవ్వన వయసు వచ్చినప్పుడు ఒకటి, పెళ్ళయిన తర్వాత ఒకటి, పిల్లలు పుట్టిన తర్వాత ఒకటి, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఒకటి. ఇన్ని సెక్షన్ల కింద మారుతూ ఉంటుంది జీవితం. కానీ ఇప్పుడు మనం ఇంపార్టెంట్ సెక్షన్లో ఉన్నాం. ఇప్పుడు కూడా మనం కరెక్ట్గా లేము. మళ్ళీ పాత వీటి కొరకు మళ్ళీ మనం వెనక చేజాడడం కానీ, వెనక్కి ఆలోచించడం కానీ, ఈ లోకంలో డబ్బు గురించి కానీ ఆలోచించామంటే మాత్రం దేవుని రాజ్యంలో ప్రవేశం ఉండదు. మనం ఎన్నో అనుకోవచ్చు, ఎన్నో చేయొచ్చు, ఎంతో సేవ చేయొచ్చు. లేదులే, నేను సేవ చేస్తున్నాను కదా, 4 సంఘాలు నడిపిస్తున్నాను కదా, దేవుడు నన్ను ఖచ్చితంగా పరలోక రాజ్యంలో తీసుకుంటాడు, నేను ఏం చేసినా పర్వాలేదు, నా పిల్లల గురించి, మా తల్లిదండ్రుల గురించి, ఇవన్నీ ఎన్ని ఆశలు వేసినా కానీ నీ హృదయం మంచిగా ఉండాలి, నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. ఎవరి పరిశుద్ధత వాళ్ళు కాపాడుకుంటేనే దేవుని రాజ్యంలో ఉంటారు. అంతేగాని పరిశుద్ధతను వదిలేసి ఈ లోకంలో ఎన్ని వేషాలు వేసినా కానీ ప్రవేశం లేదు. జస్ట్ యాక్టింగ్ అంతే. చూడండి, ఒక సినిమా తీస్తాడు, ఆ సినిమా తీసిన తర్వాత అది హిట్ అయింది అనుకోండి, ఎన్ని రోజులు చూస్తారు? సంవత్సరాల తరబడి చూస్తారా? చూస్తారు. అది కొంతవరకే ఉంటుంది. దానికి జీవం లేదు. జీవం ఉందా? జీవం లేదు. ఒక నటన జీవితం అది, ఒక నటన. దాంట్లో ఎవరన్నా కానీ ఒరిజినల్ ఉన్నారా? యాక్టింగ్ చేశారు. అదే బతుకు మనలో ఉండకూడదు. మనం ఏది చేసినా కానీ దేవుని రాజ్యానికి మనం వెళ్ళే రూటు మనకి క్లియరెన్స్ ఉండాలి. ఈ పరంగా ఇప్పటికిప్పుడు కన్ను మూస్తే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాము అనే గుండెల మీద చేసుకుని చెప్పగలదుమా? ఒకసారి ఆలోచించండి.
ఇది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఉన్నంతసేపు అన్నీ ఉంటాయి, అన్నీ దొరుకుతాయి. కన్ను మూస్తే కన్ను తెరిస్తే అక్కడ ఉండే నమ్మకం అనేది ఉందా మనకి? లేదు. అయితే ఇక్కడ చూడండి, కొన్ని మాటలు ఉన్నాయి, ఇవన్నీ మీకు నోట్స్లో ఇస్తాను. మీకు క్రైస్తవ నాయకత్వ కుటుంబం నాయకత్వం ముందస్తు అవసరమై ఉన్నది. ఇవన్నీ కూడా కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 10:37 రాసుకోండి, చదవండి. మత్తయి సువార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పెను. చూడండి, మనం ఎవరిని ప్రేమించాలి? మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి, యేసు ప్రభుని ప్రేమించాలి. అంతేగాని నా పెద్ద కుమారుడు అంటే చాలా ఇష్టం అండి, నా పెద్ద కుమారుడు అంటే నాకు చాలా ప్రేమ, లేదంటే నా భార్య అంటే నాకు చాలా ప్రేమ, లేదంటే నా తల్లి అంటే ఎనలేని ప్రేమ అని మనం చెప్పుకోకూడదు. అందరికంటే ఎక్కువగా మనం దేవాతి దేవుణ్ణి ప్రేమించాలి. మన స్నేహితుడు ఎవరై ఉండాలి? ఈ లోకంలో యేసుక్రీస్తు అయి ఉండాలి మన స్నేహితుడు. నీకు బాధ వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, ఏమొచ్చినా, ఆనందం వచ్చినా ఎవరు మన స్నేహితుడు? యేసయ్యే ఉండాలి. నువ్వు ప్రతి విషయం దేవునికి చెప్పు. సాతాను గారు శోధిస్తున్నాడా? ప్రతి విషయంలో శోధిస్తున్నాడా? దేవునికి చెప్పు. ఖచ్చితంగా శోధన నుంచి నేను విడుదల చేస్తాడు. ప్రతి దానికి కూడా దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు? తల్లినైనను తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా నాకు పాత్రుడు కాదు. తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారండి. మన ముసలాళ్ళు ఎవరికి ఉంటారా? ఉంటారు కదా. భార్య ఎంతకాలం ఉంటుంది? భార్య ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. కడకి ఒకటి చూడండి, మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన వస్తుంది. మా పాస్టర్ గారు ఉండేవారు, జీవరత్నం గారు. ఆయన శ్రమలు అంత ఇంత కాదండి. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఇక్కడే మోర్తలోను పక్కనే సంత ఉండేది. ఆయనకి కానుకలు ఎక్కువ వచ్చాయి కదండి. ఎవరిచ్చినా అన్ని చిల్లర పైసలే, మొత్తం 10 పైసలు 5 పైసలే. ఇక అంతెందుకు, మేమే మా అమ్మ 2 రూపాయలు ఇస్తే ఆ 2 రూపాయలు మళ్ళీ చీల్చి దాంట్లో 10 పైసలు 15 పైసలు అట్లా చిల్లర మార్చి మా తమ్ముడికి, మా చెల్లికి, వీళ్ళందరికి ఇచ్చుకుని వాళ్ళు దాంట్లో కొన్ని పైసలు మిగిల్చుకుని అదే కానుకేసేవాళ్ళు. ఆయన ఏమనేవాడు కాదు. ఆయన ఏం చేసేవాడు తెలిసే, ప్రతి బుధవారం సంత అండి అక్కడ. ఆ సంతలో మీరు చెప్తే నమ్మరు ఖచ్చితంగా. ఏట మోసం ఉంటుంది కదండి. పొద్దున్నే స్టార్టింగ్ పెట్టేవాడు. పొద్దునంటే మధ్యాహ్నం 3 గంటలకు అట్లా స్టార్ట్ చేసేవారు. ఈయన ఫస్ట్ ఆ మేకని ఆ తోడ అక్కడ తగిలిచ్చేవారు. తగిలింకానే మంచి నైస్గా ఉంటుంది కదండి. కోసినప్పుడు ఎలా ఉంటుంది, అబ్బా ఇది తెచ్చుకుని తినాలనిపించేది. అయ్యగారి దగ్గర 1 రూపాయి ఉండేది కాదు. అయ్యగారు మామూలుగా వెళ్ళి, అయ్యా 1/4 కేజీ ఎంత, కేజీ ఎంత, ఈ తొడమాంసం ఎంత, ఈ లివర్ ఎంత అని అడిగేవాడు. ఆయన చెప్పేవారు. మళ్ళీ వెళ్ళిపోయేవాడు. చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, ఎక్కడి నుంచి రావో ప్రార్థన చేసేవాడు. మళ్ళా వచ్చేవాడు. ఆయన అనేవాడు, ఎందుకంటే అంత మాట అడుగుతారు రేట్లు, పట్టుకెళ్ళొచ్చు కదా డబ్బులు ఎట్టుకొచ్చి. తీసుకెళ్తానండి, దేవుడు ఇస్తాడు దేవుడు ఇస్తాడు అని. పాపం నిజంగా ఆయనకి కష్టం ఎలా ఉందో ఆయన చెప్పుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. 2-3 సార్లు అడిగినప్పటికీ ఆ దుకాణం అతనికి కోపం వచ్చేది. అంటే పాస్టర్ గారు మీరు ఇన్ని సార్లు అడుగుతున్నారు కదా, మీరు 1/2 కేజీ 1/4 కేజీ పట్టుకెళ్ళిపోయి తినండి. లేదండి, మా అబ్బాయి వస్తాడు, డబ్బులు తీసుకొస్తాడు, తీసుకుంటాము అంటే ఈయన ఏమనుకున్నాడు మైండ్లోను, అది మంచి పీసు మాంసం కొంచెం తెచ్చుకుని తిందాం అనే ఆశ ఉండేది. కానీ జేబులో డబ్బులు ఉండేవి కాదు.
ఎవరిని నోరు తెరిచి అడిగేవాడు కాదు. తర్వాత ఆ సమయానికి అయిపోయినప్పటికి సాయంత్రానికి 5-6 అక్కడి నుంచి మామూలుగా మార్కెట్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేయించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు కొద్ది గొప్ప కానుకిచ్చేవారు. ఇచ్చినప్పుడు లాస్ట్కి ఈయన ఎప్పుడైతే అడిగాడు ఆ టైంకి లాస్ట్కి అక్కడ మాంసం అయిపోయేదాకా కూడా ఈయనకి అమౌంట్ వచ్చేది కాదు. ఆ కొద్ది గొప్ప వచ్చినప్పుడు తీసుకెళ్ళేవాడు. మా పాస్టమ్ గారు ఏమనేవారు తెలిసినప్పుడు, కొంచెం మా పాస్టమ్ గారికి కోపం ఎక్కువ. ఆవిడని ఏంటి ఎప్పుడానికి వెళ్ళాను ఎప్పుడు వచ్చా అసలని, ఎప్పుడు వెళ్ళావో ఎప్పుడు వచ్చా కూర తెస్తానని. ఆవిడకి ఏం తెలుసు డబ్బులు ఉన్నాయా లేవా ఏంటని. ఈయన బాధ అక్కడ చెప్పేవాడు కాదు, ఇక్కడ ఎవరిని అడిగేవాడు కాదు. నేను తెస్తానని బయలుదేరాడు, విశ్వాసంతో బయలుదేరేవాడు. ఆఖరికి కొంచెం లేట్ అయినా కానీ 7 గంటలకైనా కానీ ఆ మాంసం పట్టుకొచ్చేవాడు. చాలానండి, చాలా కాదు, మామూలుగా కాదు అసలు. అంత భక్తితోనూ శ్రద్ధతోనూ ఆ రకంగా ఉండేది. మీకు తెలిసే ఉంటుంది, చిలకపాడు దగ్గరే అనుకుంటా, ఐడియా ఉంది కదా. అయితే ఇక్కడ ప్రార్థనకి వెళ్ళేవారు, ఇక్కడ మన సూర్యరాపాలెం. మా పాస్టర్ గారు అబ్బాయి చిన్నగా ఉండేవాడు. ఆయన సైకిల్ మీద తీసుకెళ్తే అప్పుడప్పుడు దారంట కొంతమంది ఆయన కొంచెం హేళన చేసేవారు. ఏందయ్యా పాస్టర్ నువ్వు ఎంతసేపు సైకిల్ మీద వెళ్తున్నావు, ఎప్పుడు చూసినా అదే ఇదే, ఎప్పుడు కడతావో ఎప్పుడు చదివిస్తావో ఎప్పుడు ఇల్లు కట్టుకుంటావు అది ఇదని కొంచెం ఎటకరంగా మాట్లాడేవారు. ఇస్తాడండి దేవుడు, టైం తీసుకుంటాడు, దేవుడు ఇస్తాడండి, దేవుడు ఇస్తాడని వాళ్ళు ఇసుకునేవారు. ఇప్పుడు ఆయన ఏంటంటే ప్రతి మనిషిని పలకరించుకుంటూ వెళ్ళేవాడు, ప్రతి మనిషిని అంటే తెలుసున్న వాడిని పలకరించుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఆయన ఎప్పుడో ఒక చెట్టు పెట్టాడు, మీకు అర్థమయ్యే ఉంటుంది. అప్పుడు విత్తనం వేస్తే ఇప్పుడు బహుబలంగా కాపు కాస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. భయంకరంగా, మామూలుగా కాదండి అసలు. ఆయన ఉన్నంతసేపు ఆ కాపు రెడీ అయింది చెట్టు. ఆ కాపు ఇప్పుడు చూడండి, అసలు ఒక మీటింగ్ పెడితే చాలా జనం వస్తారు, అంతా బాగుంది. వాళ్ళ అబ్బాయి గారు చేస్తూ ఉంటారు, విజయ్ కుమార్ గారు. నేను అదే సంఘంలో పుట్టి పెరిగా. అయితే మా సేవకుడి ద్వారా చాలా నేర్చుకున్నామండి, చాలా నేర్చుకున్నాం. ఆయన అంతా ఇంత కాదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సేవకుడు ఏ రకంగా ఉండాలి అనేది. ఇప్పుడు కొంతమంది అండి ఆయన వస్తున్నప్పుడు గమ్ముని అరే పాస్టర్ గారు వస్తున్నాడు రా బాబు అని చెప్పి ఈయన కానికి ఎంతో ఇంత ఇవ్వాలని చెప్పి టక్కన తలుపులేసేవాడు ఒక ఆయన. తలుపులేస్తే సరే అండి ఆ అయ్యగారు బాగున్నారు అనేది మాట్లాడేవాడు, ఆ పేరు చెప్పకూడదు కానీ బాగున్నారు అనేవాడు. ఆయన ఇంట్లోంచే సమాధానం బాగానే ఉన్నామండి బయటికి వెళ్తున్నాం అనేవాడు. అంటే ఎంత అవమానం అండి. గొమ్మని ఇంటి ముందుకు వచ్చి అట్లా స్టాండ్ వేసి పలకరించి ఒకవేళ పిలిస్తే ప్రార్థన చేసి వెళ్ళేవాడు అండి. అసలు ₹1 కూడా అడిగేవాడు కాదు. అంత మంచి సేవకుడు అండి మా పాస్టర్ గారు. అయితే ఇక్కడ చూడండి, ఆయన ద్వారా నేను నేర్చుకున్న పాఠం చాలా ఉంది. ఇక్కడ చూసినట్లయితే తల్లినైనను తండ్రినైనను ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు అని అంటున్నాడు. అయితే ఇక్కడ మంచి మాట మీకు చెప్తా. ఇప్పుడు దావీదు మహారాజు దగ్గరికి వద్దాం. దావీదు మహారాజు కుటుంబం ఏ రకంగా ఉంటుంది మీకు తెలిసిన విషయం. చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉన్నాడండి, చాలా క్రమశిక్షణగా పెరిగాడు, మామూలుగా కాదు అసలు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2 సమూయేలు గ్రంథము, 11వ అధ్యాయం మొదటి నుంచి. చాలండి.
ఈ వాక్యం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు, సేవకులందరికీ తెలుసు. కానీ దీంట్లో ఉన్న ఒక రహస్యాన్ని మీ ముందు పెట్టాలి. ఆ రోజు దావీదు పక్క నుండి మనం ఆలోచించాలి. దావీదు ప్లేస్లో నుండి, దావీదు మహారాజ్ ప్లేస్లో నుండి మనం ఆలోచిద్దాం. ఆయన ఎందుకు బిల్డింగ్ పైకి ఎక్కి తిరుగుతున్నాడు గమనించారా? వాక్యం చదువుతుంటే రిప్లై చదువుకుంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఎందుకు పైకి ఎక్కాడు? ఒక పక్కన యుద్ధం జరుగుతుంటే ఆయన ఎందుకు పైన ఉన్నాడు? ఏంటంటారు? నిద్రపోతున్నాడా? పైకి బిల్డింగ్ మీద తిరుగుతున్నాడు కదండి. లేచాడా? లేచి మిద్ది మీద అటు తిరుగుతుండగా, నడుచుండగా. ఓకేనా? ఎందుకు తిరుగుతున్నాడు? అంత రమారమి యుద్ధం జరుగుతుంటే ఆయన ఆలోచన విధానం ఆయనకి ఏమై ఉండొచ్చు? ఎప్పుడేం గమనించారా? మనకు తెలుసుకోవాల్సిన సేవకులు అదే. లైన్గా పాఠం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమర్థం అవుద్ది? అవునా? ఇప్పుడు ఆయన ఎందుకు తిరుగుతున్నాడు అక్కడ పైన? ఎందుకు తిరుగుతున్నారు? మీ దగ్గర సమాధానం వస్తే నేను చెప్తా. ఎందుకు తిరగచ్చు? అందరూ నా వైపు చూడాలండి, అందరూ నా వైపు చూడు. ఎందుకు తిరుగుతున్నారు? కాదు, ఆయన నిద్ర లేచి పైనుంచి తిరుగుతున్నాడు. అంటే శత్రువులు ఎవరైనా వస్తున్నాడని తెలుస్తాడా తిరుగుతున్నాడు అంటారా? శత్రువులు ఇప్పుడు యుద్ధం జరుగుతుందండి, ఆయన ఇంటికాడే ఉన్నాడు, కోటలో ఉన్నాడు. కోటలో ఉండి ఓ పక్కన యుద్ధం జరుగుతుంటే సరదాగా నిద్రపోయి సాయంత్రం మాటలు 4-5ంటికి ఆ మిద్ది మీద తిరుగుతున్నాడంటే ఆయన ఏ పరిస్థితిలో తిరుగుతున్నాడు అనేది సేవకుడు తెలుసుకోవాల్సిన విషయం. అర్థమైందండి? ఆయన తిరుగుతున్నాడు, ఎవరో ఒక ఆమె స్నానం చేస్తుంది, ఈయన చూశాడు, ఆయన పిలిపించాడు, పాపం చేశాడు, పిల్లలు పుట్టారు, చనిపోయి. ఈ స్టోరీ కాదు. అసలు ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? కారణం ఏంటి? కావాలా వద్దా? డౌట్ వచ్చిందా మీకు? అమ్మా చెప్పండి అయ్యగారు. ఆయనకు మంచిదిగా కాదు, కరెక్ట్ కదండి. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు అసలే? ఇప్పుడు మీ బుర్రలకు పదును పెట్టాలంటే అది కష్టమైన ప్రశ్న వేస్తేనే కదా, లేదంటే శుభ్రంగా జాయిగా సన్నగా నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎందుకు తిరుగుతారు? ఒక ప్రశ్న అంతా చెప్పండి ఒకసారి. పోనీ మీకు ఏమనిపిస్తుంది? అయ్యగారు మీరు చెప్పండి, ఏమనిపిస్తుంది మీకు? ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? మీరు చెప్పగలరా? మరి బైబిల్ ఎలా చదువుతున్నారు అంటే అంతకుముందు స్టోరీ ఏంటో తెలుసా? అసలు అంతకుముందు ఏం జరిగిందో స్టోరీ తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారు? అసలు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి అడిగితే అంతకుముందు ఏం జరిగింది? ఇప్పుడు ఒక మనిషి ఒక పరిస్థితిలో కత్తెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అని రోడ్డు అంటానే, కత్తి పట్టుకుని వెళ్తున్నాడు ఎవరన్నా చంపడానికి. నువ్వు సడన్గా చూసావు. సడన్గా చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? ఎవరన్నా చంపడానికి వెళ్తున్నాడు, ఇంతకుముందు ఏదో జరిగింది, వాడికి వీడికి ఏదో గొడవ వచ్చింది, అందుకని వాడిని చంపడానికి వెళ్తున్నాడు ఆలోచన వస్తుందో రాదా? భార్య ఉంటే పక్కామ జోలికి వెళ్తాడు ఎవడన్నా? అమ్మా, భార్య ఉంటే పక్కామ జోలికి వెళ్తాడా? ఇంట్లో భార్య ఉంటే ఈయన మిద్ది మీద ఎక్కి అటు ఇటు తిరుగుతాడా? సౌలు గారు ఏమన్నాడంటే, గొలియాతుని చంపేస్తే నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు. ఆ కూతురు పేరు ఏం పేరండి? పెళ్లి చేస్తానన్న పేరు మేకాలు అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. ఇద్దరేనా? బైబిల్ చదువుతున్నారా? అసలు బైబిల్ చదువుతున్నారా? చదవండి. ఎందుకంటే ముందర పెద్ద కూతురుని ఇస్తాడా, చిన్న కూతురుని ఇస్తాడా? పోనీ సౌలుకి ఎంతమంది కూతుర్లు? ఇద్దరే కదా, మెరాబు. ఓకేనా? పెద్ద ఆమెను ఇస్తానని చెప్పాడు. అర్థమైందా? పెద్ద కూతురుని ఇస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన ఏం చేశాడు? ఆ పెద్ద కూతురుని తీసుకెళ్లి వేరే ఆయనకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. చిన్న కూతురు ఉంది కదా, చిన్న కూతురు దావీదు మహారాజుని ప్రేమించింది.
అవునా? ఈయన ప్రేమించలే, ఈయన ఏంటంటే యుద్ధంలో గెలిచాడు. అప్పుడు కూడా ఈయన ఏం చేశాడు? సౌలు ఇలా కాదు, మనోడికి ఏదో ఒక పందెం పెడితేనే కానీ ఈ పెళ్లి చేయకూడదు, ఎలాగైనా కానీ దావీదుకి ఉరిగా మారాలి ఎట్లయినా కానీ చెప్పి ఏం చేశాడంటే ఫిలిస్తీన్ని 100 మందిని చంపి నువ్వు రా, అప్పుడు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తా నీకు. ఎప్పుడండి? ముందరేమో గొలియాతుని చంపినప్పుడు అప్పుడు మొత్తం సాటింపు వేయించాడు, అయిపోయింది. అది అయిన తర్వాత ఆ ఫిలిస్తీన్లు మళ్ళా ఒక్కొక్కసారి 100 మందిని చంపరమ్మంటే ఈయన ఏం చేశాడంటారు? ఒకసారి చెప్పగలరు ఈ ప్రశ్న జవాబు? ఏం చేస్తుంటాడు? ఎంతమందిని చంపాడు? 200 మందిని చంపొచ్చాడండి. ఫిలిస్తీన్ని 200 మందిని ఒక్కడే వెళ్ళాడు ఎట్ ఎ టైం. ఒక్కడే దావీదు మహారాజు వెళ్ళి ఫిలిస్తీన్లు 200 మందిని, 100 మందిని చంపరమ్మంటే 200 మందిని చంపొచ్చాడండి. మామూలుగా కాదు. ఈ కథ అంతా అయిన తర్వాత ఆ మందసం ఎత్తుకొచ్చినప్పుడు తర్వాత ఆ సన్నివేశాలన్నీ తెలుసు. అప్పటికి ఈమె లేదు. అర్థమైందా మీకు? ఇంట్లో భార్య లేదు, ఇడిచిపెట్టేసింది. అప్పుడు లేదు. భార్య లేకపోవడం వల్ల ఎంత ముప్పు వచ్చింది చూసారా? దగ్గర లేదు. ఈ విషయం మనకి ఏంటంటే దేవుని వాక్యం అక్కడ కొంత, ఇక్కడ కొంత, ఇక్కడ కొంత. నువ్వు స్టోరీ ఎట్లా అర్థం చేసుకుంటావు? ఒక క్రమంగా ఒక పాఠం చెప్తాం. మనం బళ్ళో స్కూల్లో చదువుకున్నట్టు ఉండదు బైబిల్. నువ్వు తెలివైన వాడువా, జ్ఞానవంతుడువా, లేకపోతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రణాళిక చెప్పిన నువ్వు బైబిల్ ప్రకారంగా చదువుకుంటూ వెళ్తే ఆ వాక్యం నీకు అర్థమవుతుంది. అప్పుడు దావీదు భార్య ఉంటే ఈ ప్రమాదం జరిగేదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి, ఒక మానవుడిగా ఉన్నాం కాబట్టి, ఇంట్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. పెళ్ళైన వాళ్ళు ఉన్నప్పుడు తన భార్య వెళ్ళి ఒక 6 నెలల దాకా ఇంటికి రాలే, ఏదో పని ఉండే, వాళ్ళ అమ్మకు బాగోగా ఎవరికి బాగోగా లేదు. నీ పరిస్థితి ఏంటి? సరే ఆలోచించండి. ఆలోచన చాలా కరెక్ట్గా ఉంటుందా? ఆలోచన కరెక్ట్గా ఉంటుందా? నీ ఆలోచన ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచిస్తుందంటే అటు ఇటు కాదు, అసలు చాలా భయంకరంగా ఉంటుంది. మైండ్ చాలా భయంకరంగా ఉంటుంది. నువ్వే ఆలోచన ఉండదు, నీకు పాపపు ఆలోచన జాయిన్ అయిపోతుంది అక్కడ. దావీదు పరిస్థితి కూడా అదే అయ్యింది. దావీదు మహారాజు పరిస్థితి కూడా అదే అయ్యింది. ఈయనేంటి అనాలోచనతో ఉన్నాడు అక్కడ. ఒక పక్కన రమారమి యుద్ధం జరుగుతుంది. రమారమి యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఆలోచన, భయంకరమైన ఆలోచన వచ్చినప్పుడు ఈయన భార్య పట్ల కొంచెం చాలా అనాలోచనగా ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తా అటు తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు జరిగిన సన్నివేశం ఏమైందండి? ఒకసారి చదవండి. ఏమంటారు? ఉన్నారు. అవును. అవును. ఉన్నారు. ఇద్దరు కాదు, ఇప్పుడు కథలు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు. ఆలోచన అనేది ఇప్పుడు చూడండి, ఆయనకు ఉపపత్నులు చాలా మంది ఉన్నారు. దావీదు మహారాజుకు ఉపపత్నులు ఉన్నారు. ఉపపత్నులు ఉన్నా కానీ సొంత భార్య లేనప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటది? ఆలోచన విధానం మారదా? ఆలోచన విధానం మారదా? సొంత భార్య వేరు, ఉపపత్ని వేరు. అర్థమైంది? ఆల్రెడీ మన ఆలోచన అంటే ఇప్పుడు ఈయన ఇక్కడికి వచ్చిన ఎప్పుడు పాపపు ఆలోచన వచ్చినప్పుడే ఆ సన్నివేశం జరిగింది. ఈయన యుద్ధం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె ఎక్కడో స్నానం చేస్తున్నప్పుడు ఎందుకు చూడాలి ఈయన? అరే నేను రాజుని, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నేను ఇటువంటి చూడకూడదు, ఇటువంటి చేయకూడదు అనే ఒక భయం అనేది ఉంటుంది ఈయనకి. అప్పుడు ఏమొచ్చింది? గర్వం. నేను ఒక రాజుని, నేను ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, నేను ప్రతి యుద్ధంలో గెలిచాను, నేను ప్రతిది ఇలా ఉంది, అన్నీ బాగున్నాయి.
అనే ఒక ఆలోచనలో ఈయన పడి ఉండొచ్చు. అర్థమైందండి? ఎందుకంటే మనం థింకింగ్ మనం ఆయన దాంట్లోకి వెళ్ళి ఆలోచిస్తే మన సిచ్యువేషన్ ఏంటో అర్థమవుద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. ఈయనలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఈయన కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, ఈయన పిల్లల పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు అర్థమవుద్ది. కానీ పైకి మాత్రం మనం ఈయన వచ్చాడు, చర్చకు వచ్చాడు, వాక్యం వింటున్నాడు, అంతే, అంతవరకు తెలుసు. కానీ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకి తెలియదు. అయితే ఇక్కడి నుంచి చూద్దాం, చదవండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు చూడండి, ఆగండి. ఇక్కడ యోవాబు ఎవరు? దావీదు మేనల్లుడు. ఎన్నో ఆయన? ముగ్గురు మేనల్లుడు, పెద్ద ఆయన. ఓకే, పెద్ద మేనల్లుడు. అయితే చూడండి, ఇక్కడి నుంచి కొంచెం వాక్యాన్ని స్టడీ చేసుకెళ్దాం. చదవండి. యోవాబు అతను చాలండి, ఇక్కడ ఆగుదాము. ఇక్కడ బెత్షెబా వాళ్ళ తండ్రి పేరు బెత్షెబా తండ్రి పేరు ఏం పేరండి? నోటితో చెప్పండి అందరూ. నేనేం అడుగుతున్నానండి? బత్షెబా వాళ్ళ తండ్రి పేరు. మీరు బైబిల్ దగ్గరే ఉంది. బత్షెబా అంటే ఇప్పుడు చూడండి, ఉరియా భార్య అంటే దావీదు కదా. నేనేమడుగుతున్నా, బత్షెబా తండ్రి పేరు అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు బత్షెబా వాళ్ళ తాత పేరు ఏం పేరు? నేను చెప్పకుండా చెప్పలేరేమో. మీకు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇస్తున్నా కానీ ఇప్పుడు బత్షెబా, ఇప్పుడు ఒక కుటుంబం ఉందంటే వాళ్ళ తండ్రి పేరేంటి, వాళ్ళ తాత పేరేంటి, వాళ్ళ నాన్న పేరేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అవును కదండి? ఇప్పుడు మనం ఏదో వాక్యము ఉద్రేకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకేం అర్థం కాదు. వాళ్ళ తాత ఉన్నాడో లేడా? ఉంటాడు, కానీ ఎక్కడ ఉంటాడో తెలీదు. వాళ్ళ తాత పేరు ఏం పేరు? నేను రాసుకుని వచ్చేయాలని చెప్తాను ఎందుకు. ఆ తాత ఏం చేసేవాడు తెలుసా? దావీదు మహారాజు దగ్గర, తర్వాత సౌలు దగ్గర వీళ్ళకి ఒక సలహాదారుడిగా ఉండేవాడు. సలహాదారుడు అంటే మామూలు విషయం అండి? మామూలు విషయమా? ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి దగ్గర 5 మంది 10 మంది సలహాదారులు ఉంటారు. సలహాదారులు అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క 5 మంది ఉంటారు. 5 మందిలో మళ్ళీ ఒక్కొక్కరు ఉంటారు సెలెక్టింగ్. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అన్ని కూడా ఒక సలహా తీసుకునే ఒక జ్ఞానం కలిగిన వాళ్ళు, మంచి తెలివైన వాళ్ళు, అనుభవజ్ఞుల్ని ఏమంటారు? సలహాదారులు అంటారు. అటువంటి సలహాదారుడు ఎవరి తాత? బత్షెబా. ఆయన పేరేం పేరు చెప్పాలి మీరు. ఇప్పుడు మాట్లాడండి అయ్యారు. నన్ను క్వశ్చన్ వేసి నన్నే ఆన్సర్ అడుగుతారు. అహితోపేలు రాసుకోండి మీరు. ఆ తాత పేరు అహితోపేలు. ఎవరు పేరు? ముందర ఆయనే తల్లలేదు, ఇంక వెనకాల ఏం తెలుస్తాడు? ముందర ఇది రాసుకోండి, చెప్తాను. ముందర ఆయన గురించి ఇందాక నుంచి అడిగాను నేను. ముందర ఆయన గురించి తెలితే ఇంకొక ఆయన ఉన్నాడని అడుగుతారు. అహితోపేలు బెత్షెబా తాత. ఓకే, ఇప్పుడు మీకు ప్రశ్న. ఇది బైబిల్ క్లాస్ అండి, ఇది మామూలుగా వాక్యం చెప్పట్లేదు నేను, అందుకనే రిపీట్ క్వశ్చన్లు ఉంటాయి. ఇప్పుడు బెత్షెబా చేసుకున్న భర్త పేరు ఉరియా అని అందరికీ తెలుసు. కానీ ఉరియా ఇశ్రాయేలీయుడా
ఇంకెవరు? ఇది ప్రశ్న. మీకు బాగా తెలుసు ఈ బెత్షెబా గురించి చెప్పండి, దావీదు పాపం చేశాడు, ఇదే చెప్పుకుంటాం, కానీ దీంట్లో ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి మనం. ఇప్పుడు చెప్పండి మీరు, ఎవరన్నారన్నమాట? మీరు అన్నారా? ఇంకెవరన్నారు? ఏమన్నారు? ఇప్పుడు ఎవరన్నారు హిత్తీయుడు అని? మీరే కదా, కరెక్టే. హిత్తీయుడు ఇశ్రాయేలుడు. మనం ఒకసారి ఆలోచించండి, మా సేవకులుగా ఇట్లా తప్పు ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందండి అండి? ఒకసారి ఆలోచించండి. సేవకుడిగా మనం ఒరిజినల్ చూసుకోవాలి. వాక్యం తెలియకోకుండా మనం కొన్ని సంఘంలో ప్రసంగాలు చేస్తే ఎట్లా ఉంటుందని? మంచిదేనా? ఇప్పుడు హిత్తీయుడు వేరు, ఇశ్రాయేలుడు వేరు, అవునా కదా? ఈయన హిత్తీయుడు వచ్చి ఇశ్రాయేలీయుల అమ్మాయిని చేసుకున్నాడు, అవునా కదా? అవునా? ఇశ్రాయేలీయుల అమ్మాయిని చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు? అసలు ఏళ్ళకేళ్ళకి పడదు కదా. ఈ ఆలోచన ఎప్పుడైనా చేశారు అసలు? మీరు ఆలోచించుకొని చెప్పొద్దు అసలు. మీరు ఏదో మామూలుగా ఏదో మూవీ చూసేస్తున్నాము, ఏదో దాని ముందర ఆలోచన కాదండి. అది ఏంటంటే కరెక్ట్గా ప్రాపర్గా మనం చెప్పుకుంటే ఆ పాయింట్ పట్టుకోవాలి. ఈయన హిత్తీయుడు ఎక్కడెక్కడ ఉండేవాడు తెలిసి, ఈయన ఇక్కడ చూడండి, అంటార్క్టియా, లెబోనోనా, సిరియా. అంటే చూడండి, అంటార్క్టియా అంటే ఇప్పుడు టర్కీ ఐడియా ఉంది కదండి మీకు? టర్కీ దేశం ఐడియా ఉందా? టర్కీ ఒకటి, లెబానోన్ ఒకటి, సిరియా దేశం. ఈ 3 దేశాలలో వీళ్ళు ఎక్కడుండేవారంటే ఒక బోర్డర్లో ఉండేవారు. ఎక్కడండి? బోర్డర్ అంటే ఈ దేశానికి మధ్యలో ఉండేవారు, సరిహద్దుల్లో ఉండేవారు. ఇప్పుడు మనకి బోర్డర్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఏంటంటే సెంట్రల్లో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు. ఇట్లా ఇచ్చాపురం ఇటు సైడ్ లాస్ట్కి వెళ్ళిపోతే అటు సైడ్కి ఉంటుంది, ఇటు సైడ్కి వెళ్తే వేరే బోర్డర్ తగులుతుంది. ఆ కర్ణాటక బోర్డర్ అటు ఇటు ఉంటుంది చూసారా? ఆ బోర్డర్లో హిత్తీయులు నివసించేవారు. ఇంతకుముందు కాలంలో ఏం చేసేవారంటే టర్కీ, సిరియా, లెబోనోనా ఈ దేశంలో ఇంతకుముందు హిత్తీయులు పరిపాలించేవారు. ఇప్పుడు అయితే ఎక్కడ ఇడిపోయారు, ఎక్కడ రాంగ్ వచ్చిందంటే ఇక్కడ అబ్రహాం తమ్ముడు ఎవరండి? యోబు పిల్లలు పాపం చేసినప్పుడు ఎవరు పుట్టారు? వాళ్ళ పేర్లేంటి చెప్పండి? అమ్మోనీయులు, మోయాబీయులు. చూడండి వంశం ఎట్లా ఇడిపోతుందండి. దేవుడు ఎందుకు ఒప్పుకోడు అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా సపరేట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా 10 తరాల వరకు అసలు వాళ్ళ జోలికి వెళ్ళనివ్వడు. దేవుడికి ఇష్టం లేని వాళ్ళని కలవనివ్వడు. కానీ ఇక్కడ చూడండి, హిత్తీయుడు ఈ బోర్డర్లో ఉన్నప్పుడు ఇక్కడ రాజు గురించి తెలుసు, ఇశ్రాయేల్ ప్రజల గురించి తెలుసు. ఈయన ఒక మంచి వ్యక్తి, మంచి సైనికుడు. అంటే బెత్షెబా తండ్రి, బెత్షెబా తాత, బెత్షెబా వాళ్ళ ఆయన, వీళ్ళ ముగ్గురును కూడా ఎక్కడ పనిచేసేవారు? మిలిటరీలో పనిచేసేవారు అండి. మిలిటరీ అంటే దావీదు మహారాజు మిలిటరీ సైన్య ఫోర్స్లో చేసేవారు. ఇప్పుడు మన దేశం చూసుకుంటే మన ఫోర్స్ ఎన్ని ఫోర్స్లు గుర్తుంటే చెప్పగలరా? 3 మెయిన్ 3. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బిఎస్ఎఫ్. ఇవన్నీ కూడా ఎలా ఉంటారండి మిలిటరీలో ఉన్నవాడు? అదే మనకే కొన్ని తెలుసు, వాటి గురించి తెలుసున్నంత మాత్రాన్ని మనం పరలోక రాజ్యం వెళ్ళిపోం. కానీ మన సిస్టమ్ ఏంటంటే మ్యాటర్ తెలుసుకోవాలి అంతే. ఇప్పుడు బైబిల్లో వాక్యం లోతుగా తెలుసుకోవాలి, బయటనున్నదే తక్కువ తెలుసుకోవాలి. మన మిలిటరీ గురించి అయితే ఇన్ని ఎయిర్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు కూడా మిలిటరీలో ప్రస్తుతానికి ఒక మాట షార్ట్ కట్లో, మిలిటరీలో ఉన్నవాడు ఇంటికి వెళ్ళాలంటే ఎంత ఆనందం పడతాడు అండి? ఎంత ఆనందం పడతాడు
చెప్పలేము అసలు. అయ్యో బాబో, మిలిటరీలో ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు, ఎప్పుడు ఉంటామో తెలీదు. వాడికి ఒక నెల జాబ్ ఉన్నా, 2 నెలల జాబ్ ఉన్నా కానీ మళ్ళీ సెలవు వస్తే మళ్ళీ నా భార్యని పిల్లలను చూసుకోవాలి, మా తల్లిదండ్రులను చూసుకోవాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? అండి, ఉరియాకి దావీదు మహారాజు, నేను ఎందుకంటే అన్ని వివరించి చెప్పను, దావీదు మహారాజుకి లెటర్ రాసి ఇచ్చాడు. లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఆ ఉత్తరం తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు? యోవాబుకి ఇచ్చాడు. యోవాబు చదివిన తర్వాత అప్పుడు అనుకున్నాడు, ఇదేంట్రా బాబు, నా మామ, అంతే కదా, నా మావయ్య ఇదేం ఆలోచన అసలు, ఈయన్ని చంపేయమంటున్నాడు ఏంటి, ఈ ముందు పెట్టమంటున్నాడు ఏంటి అసలు, ఈయనకేమో యుద్ధం రాదు, ఈయన కత్తులు అందించేవాడు, భోజనాలు అందించేవాడు, వాళ్ళందరికీ కలిపి అన్నీ కూడా వర్క్ చేసేవాడు. కానీ అంత పెద్ద యుద్ధ సూర్యుడు కాదు. కానీ ముందర పెట్టి ఈయన చంపించేయండి అన్న మాట చదివినప్పుడు యోవాబు గుండెలు జారిపోయి, అప్పుడు యోవాబు మనసు కొంచెం చేంజ్ అయిపోయింది. ఏంటి ఇంత తప్పుడు, కానీ రాజుగారు తలుచుకుంటే సామెత చెప్పండి, దెబ్బలకి పొదు లేదు. ఎందుకంటే ఆయన కొట్టమంటే కొట్టాలి, తిట్టమంటే తిట్టాలి. ఇంకా ఆ రాజుగారు ఆజ్ఞ చేశాడు, ఈయన పాటించాలి. ముందు లైన్లో పెట్టి లేపించేశాడు. ఎందుకు లేపించాడు? అంతకుముందు మర్యాదగా పిలిచి నీ సుఖదుఖాలు ఏమైనా ఉంటే వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకొని భార్యతో ఉండు అని అన్నాడు. ఎందుకు? ఆ పాపాన్ని కప్పేయడానికి ఇంటికి వెళ్ళమన్నాడు. ఈయన వెళ్ళాడా? ఈయన బాధ అంతా ఏంటి? అరే, నాతో పాటు ఉన్న సైనికులు యుద్ధంలో మరణిస్తుంటే నేను వెళ్ళి భార్యతో కులకడం ఏంటి, భార్యతో ఉండటం ఏంటి? అది పనా? అది యథార్థత? ఎక్కడి నుంచి వచ్చాడండి ఈయన ఏ దేశం వాడు? హిత్తీయుడు. ఎంత కరెక్ట్గా ఉన్నాడు. మరి ఇంత కరెక్ట్గా ఉన్న మనిషి చూడండి, ఇంటికి వెళ్లకుండా, మరి ఈయన ఎంత కరెక్ట్గా ఉండి ఈ రకంగా ఉన్నప్పుడు ఈయన మీద ఎంత మోసకరం అండి. ఈయన కోపం వచ్చింది, ఇంకా ఈయనకి మెంటలు వచ్చేసి ఉంటుంది దావీదుకి. ఇంకా ఇది ఈడ మాట వింటలేదు అసలు, మొత్తం లేపిచ్చేస్తే గొడవ అయిపోద్ది అనుకున్నాడు. అలాగే లేపించేసాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా చూడండి, ఈయన పేరు మారిందా? ఈయనకి ఏ పేరు? ఒక పేరు ఉందండి, వెలిగించుచున్న జ్వాల. అంటే ఒక చనిపోయి కూడా ఈయన యథార్థత ఏంటో ఆయన నిరూపించుకున్నాడు. దీంట్లో ఉన్న ఒక నీతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఒక సేవకుడిగా ఉన్నప్పుడు మనం నీతిగా న్యాయంగా ఉండాలి అంటే మనం గడ్డి తినకూడదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. మనం నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు గడ్డి తినకూడదు. నీ బాడీకి ఏది పడుతుందో అదే తిను. మనుషులు గడ్డి తింటే ఏమంటారండి? పశువు అంటారా లేదా? అటువంటి పనులు మనం చేయకూడదు. కానీ చూడండి, ఇక్కడ ఉరియా వెలిగించుచున్న జ్వాల అంటే జ్వాల అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు లైట్ వచ్చింది చూసారా? దీనికంటే అసలు మామూలుగా 1000 రెట్లు ఎప్పుడు వెలిగితేనే ఉంటుంది, వెలిగినిస్తుంది. ఆయన చేసిన నీతి, ఆయన చేసిన పని కూడా చాలా నీతిగా న్యాయంగా ఉంది. సరే చూడండి, ఫ్యాన్ వేసుకోండి తెలిస్తే. రైట్. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతా, పాపంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా, చేయకూడదా? ఎప్పుడైనా ఆలోచించారా? పాపంలో ఉన్నవాడికి మనం హెల్ప్ చేయొచ్చా, చేయకూడదా? హెల్ప్ ఎలా చేయాలండి? అమ్మ ఏమంటారు? అర్థం కాలే. నేనేం అడిగాను మిమ్మల్ని?
అదే మీరు హెల్ప్ చేయొచ్చా అంటున్నారు కదా, చేయొచ్చా చేయకూడదా అని అడిగాను నేను. మీరు చేయొచ్చు అన్నారు, దానికి రీజన్ చెప్పాలి. మీరు యేసుప్రభు అప్పుడు కాదండి, మీరు ఇప్పుడు యేసుప్రభువా? ఇప్పుడు ఆ సిలువలో ఉన్న ఆయన యేసుప్రభు, ఓకే, ఆయన దేవుడు. మీరు అసలు నువ్వే పాపంలో పుట్టావు, ఇంకొక నెల మళ్ళీ మళ్ళీ రక్షిస్తావు? అసలు ఆలోచించండి. ఎందుకంటే మనకి ఈ చిక్కు ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చిక్కు ప్రశ్నలు ఎవరు వేసుండ్రో వేయారో తెలియదు, కానీ మనం ఏంటంటే సేవలో ఉన్నప్పుడు ఓకే సైలెంట్గా ఉంది, బాగుంది, తలుపు తీసి ఉంచేసాను సరిపోద్దండి మనకి, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే టీ బ్రేక్ ఏమైనా అయిందా? టీ బ్రేక్ అయిందా? అయితే నేను ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నానంటే, మనం ఈ ప్రశ్నలకి జవాబు తెలుసుకోవాలి. ఇంతకుముందు వరకు అహితోపేలు అంటే ఎవరో కూడా తెలియదు, అవునా? అహితోపేలు ఎవరు ఇప్పుడు? మనం ఎలాగైనా వరుసలు కలుపుకోవచ్చు, బెస్సిబా తాత అనొచ్చు, తర్వాత వాళ్ళ ఈ లింకులు ఉంటాయి. సలహాదారుడు మహా డేంజరు. వీళ్ళ గురించి ఎంత డేంజర్ అంటే ఒకసారి ఆలోచించండి. దావీదు మహారాజు అబ్షలోముకి హెల్ప్ చేసింది ఎక్కువ ఎవరో చెప్పగలరా? రైట్, అహితోపేలు ఇచ్చిన ఐడియాకి దావీదు గజగజ వణుకుపోయాడండి. ఎందుకో తెలుసా? ఈయన ఒక్కసారి మ్యాప్ గీసాడంటే, ఆలోచించాడంటే అక్కడ అవతల మనిషి అవుట్. అటువంటి ఆలోచనదారుడు అహితోపేలు. ఎందుకు ఇంత కఠినంగా మారాడు? ఎందుకు మారాడండి? కాదండి, అహితోపేలు దావీదు పక్కన ఉండే మరి సలహాదారుడిగా ఉన్నవాడు ఇప్పుడు తన సొంత కొడుకు తరపున దావీదు మీదకి ఊసెంత కలిపాడు, దావీదుని చంపాలి అని ప్రేరేపణ కలిపి ఆయన పక్క నుండి దావీదు మీదకి ఉసు కలిపాడు. ఎందుకు ఆలోచించారా? మీరు ఏం చేస్తున్నారు? కొంచెం ఆలోచించండి. ఎందుకు రాజు అవ్వాలనా? ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరా? మగపిల్లడు కదా. మీకు మగపిల్లోడిని ఇంటి పక్క కూడా ఎవరైనా కొట్టాడు అనుకోండి, కొట్టిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మీ క్లియర్ అయిపోయింది, కొట్టాడు అయిపోయింది, మీరు సైలెంట్ కూరుకున్నారు. ఇంటి పక్కోడు వాళ్ళు దెబ్బలాడుకున్నారనుకోండి, కొట్లాడుకున్నారనుకోండి, ఇప్పుడు నీ పగ ఎవరి మీద ఉంటుంది? నిన్ను ఎవరైతే కొట్టారో, మీ పిల్లల్ని ఎవరైతే కొట్టారో ఉంటుందా ఉండదా? అప్పుడు ఏం చెప్తావు నువ్వు? వాళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ మీదకి రిపోర్టు, ఇంకా కొంచెం నువ్వు సలహా ఇచ్చి అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి కొంచెం ఎగదోయరా? అవునా? ఎక్కడ జరిగింది? అహితోపేలు మనవరాలని దావీదు ఇట్లా చేశాడని చెప్పి కోపం పెట్టుకుని సొంత కొడుకు పక్కనే జాయిన్ అయిపోతే ఆయన పరిస్థితి మామూలు విషయం కాదండి. నీకు ఈ స్టోరీలోకి వెళ్తే చాలా దూరం ఉంటుంది, నేను వాక్యంలోకి వెళ్తే. కాకపోతే మీకు ఎక్కడైతే కఠినమైన ప్రశ్నలు ఉంటాయో నేను అక్కడే టచ్ చేస్తూ ఉంటా. ఈయన ఏం చేశాడో తెలుసా? దావీదు మహారాజు ప్లాన్ ఇచ్చాడు ఒకటేసారి. ప్లాన్ ఇచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే మొత్తం అందరం కూడా గ్యాదర్ చేసుకున్నాడు. అబ్షలోం గ్యాదర్ చేసుకున్న తర్వాత దావీదుని ఖచ్చితంగా చంపాలి, దావీదు మహారాజుని ఖచ్చితంగా చంపేయాలని చెప్పి బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు మధ్యలో దూతలు ఉంటారు తెలుసండి. ఇప్పుడు మనకు ఫోన్లు ఎలాగ వస్తున్నాయి? ఒరే బాబు మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తున్నారు అని ఎలా చెప్తాం? తెలుసుంటే చెప్తాం కదా. ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, మీడియాటర్లో ఇంతకుముందు ఉత్తరాలు వచ్చి, అంతకుముందు వీళ్ళు ఏం చేస్తారు దూతలు? ఈ మాట ఎప్పుడైతే అక్కడ మాట తెలిసిందో, అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ ఉంటారు, అప్పుడు ఉండేవారు సలహా వీళ్ళు. ఈ దూత వచ్చి దావీదుకి చెప్పినప్పుడు, మనోడు వచ్చేస్తున్నాడు, మీ అబ్బాయి మొత్తం దండెత్తుకుని వస్తున్నాడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఇక్కడ ఉండకూడదండి. కొంతమంది సైన్యాన్ని తీసుకుని కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తుకెళ్ళిపోతాడు మొత్తం. కొంతమంది ఎందుకు పరిగెత్తుకెళ్ళిపోయాడు? ఇప్పుడు చెప్పాలి ప్రశ్న మీకు. ఇక్కడే కఠినమైన ప్రశ్న ఉంది. ఎందుకు పరిగెత్తుకెళ్ళాడు?
మీరు ఎప్పుడు తప్పే చెప్తున్నారు. కొడుకు వస్తే చంపేస్తాడా? దావీదు గురించి తెలుసు అసలు? మరే సింహాన్నే చీల్చినోడు ఎంత అది ఆ మాట చెప్పాలి ఫస్ట్. ఆ మాట చెప్పాలి. ఎందుకంటే సొంత కొడుకుని చంపలేడు. మరి ఆ మాట ముందు చెప్పాలి. అబ్షాలోం వచ్చేసి దావీదుని చంపేస్తాడంటారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఆయన ఏంటంటే కొడుకు యుద్ధంలో వచ్చాడంటే దావీదు మహారాజు ఖచ్చితంగా నుంచున్నాడంటే ఎదుటి మనిషిని లేపేయాలి, అటువంటి యుద్ధశూరుడు. కానీ ఇదేంటంటే ఆ యుద్ధంలో పాల్గొన్నాడంటే ఖచ్చితంగా కొడుకు చనిపోతాడు, ఎలాగైనా అని చెప్పి ఈయన పారిపోయి దాక్కుంటాడు. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది ఈయనకి? ఈయన చేసిన తప్పును బట్టి ఇంత శిక్ష వచ్చిందండి. చూడండి, ఈయనకి ఎంత శిక్ష అంటే అటు ఇటు శిక్ష కాదండి, అది బతికుండగానే చనిపోయాడు అనమాట. అంత భయంకరమైన క్రమశిక్షణ ఇంట్లో ఎవరికి ఉండదు. ఏం క్రమశిక్షణ అండి అది అసలు? అది ఏం క్రమశిక్షణ? అమ్నోన్ అన్నవాడు తెలుసు కదా మీకు? తెలుసు కదా? సొంత చెల్లెల్ని కూడా పాడు చేసి వాడు అలా ఉన్నప్పుడు దావీదు మహారాజు ఏమనలేదు. అదే అర్థమైందా? ఆ విషయాలు తెలుసు కదా? నీ స్టోరీ కంటిన్యూ చేస్తా. అదే అబ్షాలోం చేయాలి. ఇప్పుడు ఆ కుటుంబంలో ఉన్నప్పుడు సొంత చెల్లెలు అంటే కాదు, ఆ రిలేషను ఇక అంతే. అయితే ఈ పాడు చేసి ఏమని అన్నాడా? ఒక మాట అన్నాడా? ఎక్కడన్నా ఉందా? ఏమంటున్నారో పర్లేదు, డిస్కషన్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టినోళ్ళే. తల్లిలు వేరు. అయితే చూడండి, ఇక్కడ చూడండి ఒకసారి. అమ్నోను అబ్షాలోం చెల్లెల్ని పాడు చేశాడు, ఓకే, ఏమనలేదు. ఈ అబ్షాలోంకు ఏం చేశాడంటారు? అబ్షాలోం మంచోడా? ఇది మహా డేంజర్ వాడు, మామూలుగా కాదు అసలు. ఉపపత్ని ఎవరు? ఉపపత్నులు దావీదు ఉపపత్నులు అందరినీ తీసుకెళ్లి ఒక బిల్డింగ్ మీద తీసుకెళ్లి, ఒక డాబా మీద తీసుకెళ్లి వాళ్ళందరూ ఇస్రాయేలు ప్రజలందరూ చూస్తుండగా పాడు చేస్తే, ఇటువంటి సన్నివేశాలు జరిగినప్పుడు దావీదు తల ఎక్కడ పెట్టుకున్నాడు అసలు? ఎంత ఘోరం! ఎవరి కుటుంబంలో జరుగుతుందా? ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు అన్నట్టుగా. చూడండి, ఫస్ట్ ఏం చేశాడు ఈయన? ఒక పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక పాపం చేశాడు. ఆ ఇంకొక పాపానికి ఇంకొక డబల్ అయిపోయిన తర్వాత రెట్టింపు ఎక్కడికి వచ్చింది? ఈయనకి వచ్చింది. చూడండి ఎక్కడికి వచ్చింది అంటే, చూడండి, ఒక దేవుని బిడ్డ తప్పు చేస్తే, ఒక సేవకుడు తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు చేసింది మామూలుగా దేవుడు ఊరుకోడు, డబల్ శిక్ష వచ్చేస్తుందండి. డబల్ శిక్ష. అదంతా ఇంత కాదు, మనకు తెలుసుండి పాపం చేస్తున్నట్టు ఉంటుంది. తెలియక చేస్తే అది వేరు, తెలిసి పాపం చేస్తే క్షమాపణ ఉండదు. ఏది? అవునండి. ఇప్పుడు నేను మ్యాటర్ చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ఇప్పుడు పాపము చేసినోడు సహాయం చేసినప్పుడు ఎట్లా వస్తుంది? ఉండగా చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి శిక్ష. మరి కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ కొంతమంది భక్తులు వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య ఎలాగొచ్చారు క్రమశిక్షణగా? ఎంత బాగా వచ్చారు. ఈ కొన్ని కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఎక్కువ మన దావీదు మహారాజు గురించి ఎక్కువ మాటలు రాసి ఉంటాయి. అవునా కదా? అవునండి. దావీదు మహారాజు గురించి ఎక్కువ రాసి ఉంటాయి, ఎక్కువగా రాశాడు. కానీ ఒక చిన్న పాపం కాదు, ఒక పాపం గురించి ఆయన ఒక్క తప్పే చేశాడు, వాళ్ళు ఇంకే తప్పు చేయలేదండి. ఈయన గురించి మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. ఉండగా చెప్తా, ఉండగా పాఠాలు ఉంటాయి. ఒక సన్నివేశం చెప్తా. దావీదు మహారాజుని యెరూషలేములో ముట్టడి వేస్తారు.
ముట్టడి వేసిన తర్వాత దాంట్లో దాదాపు చాలామంది వచ్చేసి మొత్తం ముట్టడి వేసేసి ఆయన చంపేయాలని చూస్తారు. దాంట్లో ముగ్గురు ఉంటారండి, ముగ్గురు ఆయనకి రైట్ హ్యాండ్. దావీదు మహారాజ్ అంటాడు, నేను ఊరు మధ్యలో ఉన్న బావిలో ఉన్న నీళ్లు నాకు తాగాలనిపిస్తుంది. బెత్లెహేం అదే తాగాలనిపిస్తుంది, నాకు ఎవరైనా తీసుకొచ్చి సహాయం చేస్తారా అంటాడు. ఎంత జాలిగా అంటాడో. అన్నప్పుడు ముగ్గురు వెళ్తారండి, ముగ్గురు వ్యక్తులు. ఇశ్రాయేలు ప్రజల్లో దాంట్లో ముగ్గురు బయలుదేరి ఫిలిస్తీన్లు నరుక్కుంటా ఆ నీళ్లు తీసుకొచ్చి దావీదు మహారాజుకి ఇస్తారు. అంటే చూడండి, దావీదు దగ్గర ఎంత యుద్ధం చేసే మరి మనుషులు ఉన్నారంటే చూడండి, అసలు మామూలు యుద్ధం కాదండి. అది నరుక్కుంటూ వెళ్ళిపోతారు అంతే. ఆ మంచినీళ్ళు తీసుకొచ్చి దావీదు మహారాజు తెచ్చి, ఇంకా నేను తాగలేనురా, మీరు అసలు ఎలా ఉంటారో, మా పట్ల ఎలా ఉంటారో ఏంటని ఒక్కసారి టెస్ట్ పెట్టాడండి. అని ఏంటండి, ఆ పేర్లు అడిగితే చెప్పలేరండి, తెలీదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక మాట అండి, దావీదు మహారాజుకి ఎంతమంది దావీదు మహారాజుకి ఎంతమంది అన్నయ్యలు? ఎంతమంది అండి? 80 అక్కలు ఎంతమంది? అక్కలు 2. ఓకే, శరయు, ఇంకొకరు. అది కరెక్ట్ గా మీరు ఫుల్ వేలు చేయాలి. అబిగయలు అనే పేర్లు ఎన్ని ఉన్నాయి? 2 ఎవరు? రైట్, కరెక్ట్. అబిగయలు మళ్ళీ ఎవరి భార్య? నాబాలు భార్య. ఓకే, ఈ టచ్ లో ఉండండి, సరిపోతుంది, మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, గమనించవలసిన విషయం ఏంటంటే, అభిషై, యోవాబు, అషాహేలు. ఓకే, వీళ్ళ ముగ్గురు కూడా ఎక్కడున్నారు? దావీదు మహారాజు సైన్యంలో ఉన్నారు, సైన్యాధిపతి ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు కూడా మామూలు వాళ్ళు కదండి. వాళ్ళ అక్క చూడండి, బ్యాక్గ్రౌండ్ రాసి ఉండదు, వాళ్ళ అక్క గురించి బ్యాక్గ్రౌండ్ రాసి ఉండదు, తన భర్త పేరేంటో కూడా తెలియదు. అబిగయలు కదండి. ఇప్పుడు అబిగయలు, శరయు వాళ్ళ తండ్రి, వాళ్ళ భర్త పేరు తెలుసా? భర్త లేకుండా పిల్లలు ఎలా పుట్టారు ఏంటండి? ముగ్గురు పిల్లలండి. ఇప్పుడు యోవాబు అన్నవాడు బాగా పేరు తెలుసు, సైన్యాధిపతి అంటే అసలు సైన్యానికి ఎంతమంది ఉంటారో 100 మందికి ఒకడు, 100 మందికి 1000 మందిగా 100 మందికి, అదే మిమ్మల్ని అడుగుతున్నా. 100 మందికి ఒకడు, 100 మందికి ఒకడు మాట చెప్తే 100 మంది అదే చేయాలి. అటువంటి స్థానంలో ఉంచిందండి. కానీ చూడండి, బైబిల్ గ్రంథంలో మనకి ఏదైతే అవసరమో దేవుడు ఆ పాత్రలనే రాయించాడు. ఇప్పుడు చూడండి, సెరియా అన్న ఆవిడ పిల్లల్ని ఎలా పెంచిందో తెలుసండి? ఎవరి గురించి పెంచిందో తెలుసా అండి? ఎవరి గురించి? దావీదు మహారాజుకి అభిషేకం ఎప్పుడైతే జరిగిందో, అభిషేకం జరిగినప్పుడు సమూయేలు ఏమని దీవించాడు? ఇవన్నీ అభిషేకం చేసినప్పుడు మరి ఖచ్చితంగా సెరియా ఉంది, కుటుంబంతో ఉండదు కదా. చిన్నప్పుడు ఉన్నప్పుడు నా తమ్ముడు ఎప్పటికైనా ఇశ్రాయేలు ప్రజకి రాజు అవుతాడు, ఆ రాజు పక్కన ఖచ్చితంగా నా పిల్లలు ఉండాలి అని ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కత్తి సాధనం నేర్పడం కానీ ప్రతి విషయంలో కూడా ఆవిడే సపోర్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, ఒక మూవీ తీయాలనుకోండి, ఒక సినిమా తీయాలనుకోండి, మొత్తం పాత్ర అంతా ఎవరిది ఉంటుంది? డైరెక్టర్ది ఉంటుంది, అవునే కదా. డైరెక్టర్ ముందర రాడు, కానీ తెర మీద ఎవరు కనపడతారు? హీరో కనపడతాడు. దీనికి కథ, కర్మ, క్రియ అంతే ఎవరు? డైరెక్టర్. ఇప్పుడు మనం చూసినప్పుడు మనం ఎవరు ఎక్కువ అనుకుంటాం? ఆవిడ జోలి ఎందుకులేండి బాబు,
హీరో ఎక్కువ అనుకుంటాం. ఓకే, హీరో అబ్బా ఇలా చేశాడు, అలా కొట్టాడు, ఇలా కొట్టాడు. కానీ ఎంత కథ కర్మ ఎంత ఎవరు ఇక్కడ? డైరెక్టర్. అటువంటి స్థానంలో ఎవరున్నారు ఇప్పుడు? శరియా ఉన్నది. శరియా ఇప్పుడు ముగ్గురు పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే ఎవరి పాత్ర ఎక్కువ ఉంది అక్కడ? ఏంటండి? తల్లి పాత్ర ఎక్కువ ఉంది. కానీ శరియా గురించి ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటాం మనం? పెద్ద ఏం చేయలేదు అసలు. ఒక మాట అన్న చెప్పారు పోనీ, అంటే వాళ్ళ అక్క చెల్లెలు అని చెప్పి వదిలేశారు. కానీ ఆవిడ ఎవరి గురించి పెంచింది పిల్లల్ని? ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు దేవుడు అని తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలు కాపాడడానికి దాంట్లో ఒక సైనికుడు ఉండాలి, సైన్యాధిపతి ఉండాలి. ఒక యుద్ధం చేసిన రాజే కాదు, ఒక రాజుగా ఉన్నంత మాత్రం పనేం అవదండి. రాజు దగ్గర పనిచేసేవాళ్ళు సైన్యం ఎంత బలంగా ఉండాలి. సైన్యాధిపతి అంత బలమైన వీరుల్లాగా ఎవరు తయారు చేశారు? సిరియా తయారు చేసింది. దేవుని పెట్టాలి. ఎందుకంటే ఇంత బలంగా తయారవడానికి, దావీదు మహారాజు ఇంత బలంగా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు? సిరియా పిల్లలు ఉన్నారు. కానీ సిరియా పేరు ఎంత? మనం యోబాబు పేరు ఎక్కువ పడుతుందా, సిరియా పేరు ఎక్కువ పడుతుందా? ఏంటండి? అవునా? మేనల్లుళ్ళు, అదే మేనల్లుళ్ళేనండి, మేనల్లుళ్ళే. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత పుషింగ్ ఉంది చూసారా? అంటే చూడండి తల్లి పేరు ఎలా కనపడుతుంది ఒకసారి ఆలోచించండి. తల్లి పేరు ఎలా కనపడుతుంది అంటే, పిల్లలు ఎప్పుడైతే ప్రయోజకులు అవుతారో, పిల్లలు ఎప్పుడైతే యుద్ధశూరులు అవుతారో, పిల్లలు ఎప్పుడైతే మంచి స్థానంలో ఉండి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారో అప్పుడు తల్లి అక్కడ గుర్తింపు. అర్థమవుతుందండి? ఆ గుర్తింపు మామూలు గుర్తింపు కాదండి, అసలు చాలా శ్రమ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనకి ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం చదివినప్పుడు సిరియా గురించి ఉంటుంది, కానీ తన భర్త గురించి లేదు. ఎందుకు ఉండదో అనేది మిమ్మల్ని అడుగుతున్నప్పుడు, ఎందుకు లేదా భర్త? మన లోకల్ ప్రశ్న అడుగుకుందాం. మనం అడుగుదా సేవకులం కాబట్టి మనం తెలుసుకోవాలి కదా ఈ విషయం, అవునా కదా? సిరియాకు భర్త ఎందుకు లేడు? ఏమై ఉంటుంది? ఇందాక మీకు ఇంతకుముందు ప్రశ్న వేసా. ఏమని ప్రశ్న వేసాను? ఎవరి గురించి డిస్కషన్ చేసాం? ఇంతకుముందు కఠినమైన ప్రశ్న ఒకటి ఆలోచించుకుని, దావీదు పైకి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నాడని అడిగామా? ఇప్పుడు ఆవిడ తల్లి, ఆవిడకి భర్త ఎందుకు లేదు? సిరియాకు భర్త లేడు, ఆవిడ పేరు కూడా రాయలేదు బైబిల్లో. ఉందా? ఎందుకు రాయలేదని మనం ఆలోచించుకోవాలా? ఇప్పుడు మనం అందరం ఉన్నాం, 10 మంది ఉన్నాం, 20 మంది ఉన్నాం. మన ఆలోచనకి ఒక ఆలోచన కరెక్ట్ రాదా? నేను ఒక టీచర్గా చెప్తున్నా, మామూలుగా ఆలోచిద్దాం. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? ఏమోనండి బైబిల్లో రాయలేదు, మనకు తెలదు, అంతే, దాని గురించి వదిలేసేయండి అంటారా? ఓకే, మీ ఆలోచన ప్రకారంగా ఇప్పుడు మీరు చెప్పండి. అసలు బెదరు అలా ఆలోచన తడతలేదా? మీరు చెప్పగలరా? ఏంటండి? ఒక ఆప్షన్ వచ్చింది. ఇంకా ఇప్పుడు చూడండి, మన కుటుంబంతో ఆలోచించుకున్నాం, అర్థమవుతుందా? మన కుటుంబం ఎలా ఉంటుందో అక్కడ జరిగే సన్నివేశం కూడా అదే ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు, అవునా? ఇప్పుడు ఎవరిని పెడదాం? ఇప్పుడు ఇక్కడ బిషప్ నవీన్ కుమార్ గారు ఉన్నారు, అవునండి? ఇప్పుడు ఈయన కుటుంబం ఉంది. ఈయన కుటుంబం ఉన్నప్పుడు ఈయన కుటుంబాన్ని చూసుకోకుండా వీళ్ళ అక్క కుటుంబాన్ని చూసుకుంటూ వాళ్ళంతా చేసుకుంటాం అనుకోండి, ఏమనుకుంటాం మనం? ఏమనుకుంటాం? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈయన అక్క పిల్లల్ని, అక్కని, బావని అందరిని బాగా చూసుకుంటున్నాడు, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటలేదు, భార్యను పట్టించుకుంటలేదు, ఎంత సంపాదించినా వాళ్ళ కష్టాలు చూసుకుంటున్నాడు, ఇంట్లో వదిలేస్తున్నాడు, ఫ్రీగా వదిలేస్తున్నాడు. ఏం చేస్తారు అప్పుడు భార్య పిల్లలు? ఏం చేస్తారు ఆయన భార్య పిల్లలు? అండి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. నేను నవీన్ కుమార్ గారు అన్నాను, బిషప్ గారు. నేను చెప్పింది పేరు ఆయనే కదా.
ముందు చెప్పిన గురించా? ఇప్పుడు భార్య ఏంటండి అంటే మాట వచ్చేస్తుంది కానీ ఆలోచన వస్తుందా? ఆడు అని వచ్చేస్తుంది చూసారా? అంటే భార్యకి పిల్లలకి ఎంత రావాలి ఒకసారి ఆలోచించండి. మీరు ఆఫ్టర్ ఆల్ ఒక మ్యాటర్ చెప్పినందుకే ఆటోమేటిక్గా ఆడని వచ్చేస్తుంది. మరి భార్య పిల్లల్ని పట్టించుకోలేనివాడికి మరి భార్య పిల్లలు ఆయన ఏమనుకోవాలి? ఆయన దగ్గర ఉంటారా అసలు? ఆయన వదిలేసేసి శుభ్రంగా ఏ డ్యూటీకో ఎక్కడికో వెళ్ళి పని చేసుకుని ఉంటారా ఉండరా? సారీ అండి అయ్యగారు, నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి. ఉంటారా ఉంటారా వెళ్ళిపోతారు. సిచ్యువేషన్ జరిగింది ఏంటనుకుంటున్నారు మీరు? అక్కడ జరిగింది ఎంతసేపు మా తమ్ముడే అంటున్నావు. ఎంతసేపు మీ తమ్ముడు గురించే పిల్లల్ని ప్రయోజకులుగా చేస్తున్నావు కానీ నన్ను పట్టించుకుంటలేదు, నా ఇంటి పేరు పట్టించుకుంటలేదు, నా ఓళ్ళు పట్టించుకుంటలేదు. అసలు నేను ఏమయ్యాను? జస్ట్ విడిపోయి ఉంటారు. అవునే కదా? దీనికి ఏమైనా కొంచెం ఒప్పుకుంటారా లేదా? ఇదే జరిగి ఉండొచ్చు కానీ మ్యాటర్ బైబిల్లో లేదు. నన్ను అడగొద్దు. నేనేంటంటే నేను విన్నాయి, నేను చదివిన బుక్కుల్లో ప్రకారంగా మనం ఇమేజిన్ చేసుకుని మాట్లాడుతున్నాం. ఆయన గురించి సమావేశం అట్లా విడిపోయాడు. ఆయన పేరు కూడా రాయలేదు చూడండి. చాలా మంది దుర్మార్గుల పేర్లు, కొన్ని పేర్లు ఉంటాయి దీంట్లో బైబిల్ గ్రంథంలో ఉంటాయి. కానీ ఆవిడ ఏం చేసిందంటే ఏది ఏమైనా కానీ నా తమ్ముడి కొరకు, ఇశ్రాయేల్ ప్రజల్ని రక్షిస్తానన్న నా దేవాతి దేవుని కొరకు ఒక సైన్యాన్ని ఏర్పరచాలని చెప్పి అంత పట్టుదలతో వాళ్ళ 3 కుమారుల్ని పెంచింది. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా తీతాదమా? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్రేక్. లేదు, నేను ఆ విషయం చెప్పట్లేదు. మనం అనుకోవద్దు, జస్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనము ఈ ఎక్స్ప్లెనేషన్ మనం కాదండి, ఈ ఎక్స్ప్లెనేషన్ మనం మాట్లాడుకోవాలి, అంతేగాని సంఘంలో చెప్పకూడదు. అర్థమైందా? మనం ఏంటంటే మనము బైబిల్లో లేదు కాబట్టి మనం సంఘంలో మాట్లాడకూడదు. ఓకే, చాయ్ బ్రేక్ తీసుకుందాం.